నమస్తే అండి. నమస్తే. సాధారణంగా రాజకీయాలలో ప్రభుత్వం ఎట్లానో బలంగానే ఉంటుంది గాబట్టి, బలమైన ప్రతిపక్షం ఉండాలి. ప్రభుత్వం చేసే పనులకు సంబంధించి క్వెషన్ చేయాలి. అండ్ ప్రజలు కూడా ప్రశ్నించాలి. అప్పుడే రాజకీయ నాయకులు సరైన పరిపాలన చేయగలుగుతారు అనేది చిన్నప్పటి నుంచి మేము చదువుకున్నది, మేము విన్నది. బట్ ఇప్పుడు మేము వింటున్న రాజకీయాలు చూస్తుంటుంటే భయమైతుంది. ఇలా ఇలా మాట్లాడాలన్నా భయమేసే పరిస్థితులొస్తున్నాయి. ప్రభుత్వాన్ని కనుక ప్రశ్నిస్తే మీ మీద కేసులు తప్పవు అంటూ ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్‌లో మాట్లాడడం, ఆమోదించడం. మరెట్లా మాట్లాడొద్దా? అంటే ఎప్పటినుంచి అమలు చేస్తారనుకుంటున్నారు మీరిది? పాత డేట్ నుంచా? లేకపోతే ఈ రోజు నుంచేనా? అంటే ఆల్రెడీ అవి జరుగుతున్నాయనుకోండి. నేనేమంటానంటే పాత డేట్ నుంచి అయితే గనక ఫస్ట్ ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారిని. హ్మ్. అలాగే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశ్నించిన చంద్రబాబు నాయుడు గారిని. హ్మ్. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడిన లోకేష్ గారిని. అలాగే వాళ్ళ పక్కనున్న మంది మార్బలం వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరిపైన. అలాగే ఆమ్, కొంతమంది ఇప్పుడు మాట్లాడుతున్నారు, అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. రాధా మనోహర్ దాస్ లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసేవాళ్ళని వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాతనే మీ దాకా నా దాకా వస్తాయి. అందుకని భయపడొద్దు. హ్మ్. చట్టం చేసినా కానీ మన దాకా రాదు. ఎందుకంటే మన ముందు చాలామంది ఉన్నారు లైన్లో. సిగ్గు లేకపోతే సరే చట్టాలు తీసుకొస్తామంటానికి ప్రశ్నించకూడదా? అసలు ఏ సాంప్రదాయాలు మనవి? ఎక్కడి నుంచి ఇది ఈ దేశంలో అసలు ప్రశ్న అనేదే లేకపోతే మనం అసలు బ్రిటిష్ వాళ్ళని ఎందుకు ప్రశ్నించాం? వాళ్ళని ఎందుకు పంపించాం? ప్రశ్నించబట్టే కదా హ్మ్. వాళ్ళు వెళ్ళారు. ఒక ప్రశ్నే కాదు, ఉద్యమాలు కూడా చేశాం, అది వేరే విషయం. నిరంతరంగా చేశాం కాబట్టే వాళ్ళు వెళ్ళిపోయారు. మరి అసలు మన రక్తంలోనే ఉంది అది, ఆ ప్రశ్నించటము అనేది. ప్రశ్నిస్తాం. కాదంటానికి మీరెవరు అసలు? సరే, అవన్నీ బ్రిటిష్ వాళ్ళు అవన్నీ వదిలేయండి. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. బలమైన ప్రతిపక్షమే ఒక మంచి రాజకీయాలకి, అంటే మంచి పరిపాలనకి నాంది అని చెప్పారు ఆయన. ఎందుకు చెప్పారు? ప్రతిపక్షం డిమాండ్ చేయాలి. ప్రజల సమస్యల గురించి డిమాండ్ చేస్తే అధికార పక్షం ఆ పనులు చేస్తుంది. ఒకవేళ వీళ్ళు డిమాండ్ చేయకపోయినా చెయ్యాలి అధికార పక్షం. ఒకవేళ అలక్ష్యం వహిస్తే గనక ప్రతిపక్షం దీన్ని ముందుకు తీసుకుని వస్తే చచ్చినట్టు చెయ్యాలి. అందుకని ఆయన బలమైన ప్రతిపక్షం గురించి ఆకాంక్షించింది జవహర్లాల్ నెహ్రూ గారు. పైగా ఆయన ఆ రోజు సోషల్ మీడియా లేకపోవచ్చు, కానీ ప్రెస్ ఉంది కదా. అసలు ఆయనకే ఒక సమస్య అనిపించింది అనుకోండి, ఆయన పరిపాలనలోనే చేయలేని పని ఏదన్నా అనిపించింది అనుకోండి, ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళి దాని మీద ఒక ఆర్టికల్ రాసి వేరే పేరుతోటి నేషనల్ హెరాల్డ్ పత్రికలో వేయించుకునేవాడంట ఆయన. అంటే అవును, విన్నాం మేము ఇంతకు ముందు కూడా. అసలు ఎంత అద్భుతమైన విషయం అండి. మరి మీరేంట్రా బాబు, ఈ ఈ వారసత్వం ఏంటి? ఇప్పుడు ప్రశ్నిస్తే జైల్లో పెడతాము, విమర్శిస్తే జైల్లో పెడతాము, అది ఇది కాదంటే ఉపా చట్టం పెడతాము. ఇప్పుడు ప్రజా ఉద్యమాలు ఉండాలి కదా. అసలు ఇప్పుడు ప్రశ్నించితేనే కదా ఒక ఉద్యమం మొదలయ్యేది. అసలు ఈ ప్రశ్నించడం వల్లే కదండి ఒకప్పుడు విచ్చలవిడిగా ప్రైవేట్ బస్సులు ఉండేవి. అవును, రాష్ట్రంలో. అవును. ప్రైవేట్ బస్సులకి వ్యతిరేకంగా ఎంత పోరాటం చేసి ఎన్ని దెబ్బలు తిన్నారు తెలుసా అండి జనాలు, ఉద్యమకారులు ఎన్ని దెబ్బలు తిన్నారు తెలుసా? అసలు వాళ్ళు రక్తాలు వచ్చేటట్లు తన్నులు తిన్నారు. కాళ్ళు విరిగినాయా, చేతులు విరిగినాయా, తీసుకెళ్ళి జైల్లో పడేశారా. విజయవాడలో కావచ్చు, గుంటూరులో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ప్రైవేట్ సిటీ బస్సులకు వ్యతిరేకంగా జాతీయకరణ కోసం ఎంత నేను ఇదేంటంటే ఈజీగా అర్థమవుతుందని చెప్పా. విశాఖ ఉక్కు కోసం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసి నినాదాలు లేవు. అదే కదా. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి అంటే, మీరు దైవనామ స్మరణ చేసుకుంటూ ఏ మతంలో ఉన్నవాళ్ళు ఆ మతంలో, లేదు అనుకుంటే హిందూ మతంలో వాళ్ళు
వేరే మతాల మీద దాడి చేసైనా సరే వాళ్ళని తీసుకొచ్చుకొని మీ మతంలో కలిపేసుకుని గర్వాప్సిలాగా తీసుకొచ్చేసుకుని భజనలు చేసుకుంటా ఉండండి. ప్రభుత్వం మేము చేసుకునేది మేము చేసుకుంటాం, మా అవినీతి మేము చేసుకుంటాం, మా డబ్బులు మేము సంపాదించుకుంటాం, మేము ధనవంతులు అయిపోతాం, మీరు మటుకు బికారులు అవ్వండి. ఇదేనా మీరు చెప్పేది? అసలు అసలు ప్రశ్న లేనిదే ప్రపంచం లేదు. ఇప్పుడు చరిత్ర సంబంధించిన పుస్తకాలు మనం చదివామనుకోండి, ఎక్కడైనా ఒక ఉత్తేజం వస్తుంటది తెలుసా? ఇలాంటి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు ఇలాంటి నినాదాలు చాలా ఉన్నాయి. చాలా ఇన్స్పిరేషనల్‌గా ఉంటుంది. అసలేంటి బాధ్యతగా నడిపించే విధంగా కొన్ని ఉంటాయి. ఉంటాయి. ఇప్పుడు అలాంటివన్నీ నొక్కేస్తే ఆ! రేపు ఇంకేముంటది? ఏం లేదు. మీరు చక్కగా అధికార పక్షాన్ని పొగుడుతూ భజనలు చేసేవాళ్ళు ఉంటారు కదా, అవి చూసుకుంటూ తరించండి అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు. మీకు చక్కగా కనులు విందుగా బిగ్ బాస్ లాంటివి వేస్తాము, టీవీలోనేమో జబర్దస్త్ లాంటివి వేస్తాము. అది ఇది కాదనుకుంటే సెల్ ఫోన్లోనే బూత్ సినిమాలతో సహా అన్నీ వచ్చేసేస్తాయి. చక్కగా హ్యాపీగా చూసుకోండి. మీకు పని ఉన్న రోజు పని చేసుకోండి, డబ్బులు ఉన్న రోజు తినండి, లేదంటే పడుకోండి. స్కూళ్ళు మూసేస్తున్నారు, అవును. గవర్నమెంట్ స్కూళ్ళు మూసేస్తున్నారు. మీరు స్కూల్‌కే వెళ్ళాలని ఎవరు చెప్పారు? మొన్న ఏదో వార్త వచ్చినప్పుడు ఒక్క రోజులోనే ఇన్ని స్కూల్స్ 29 2 స్కూల్స్ మూతపడుతున్నాయని. మధ్యప్రదేశ్‌లో ప్రతిరోజు స్కూల్స్ మూస్తున్నారు. ఇక్కడ కూడా ఒక 2000 స్కూళ్ళు మూస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. చాలా మందిని దాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఏది ఏమైనా ప్రభుత్వాలు మాకు అధికారం ఉంది అనే తలబిరుసుతో కానీ, పొగరుతో కానీ వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే, ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటే దానికి వ్యతిరేకంగా ప్రశ్నించేది. ఏం కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. ఇప్పుడు సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపబోతున్నాము, తదనుగుణంగా మేము అరెస్టులు కూడా చేస్తాము అని చెప్పి ఒక ప్రకటన అయితే వచ్చింది. దీని మీద చాలామంది స్పందిస్తున్నారు. దానిలో భాగంగానే మనం కూడా మాట్లాడుతున్నామని అనుకుంటున్నాను నేను. ఇది అంత ఈజీ కాదండి. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నట్లు ప్రశ్నించే గొంతుకుల్ని నోరు మూయించడం. ఇప్పుడు రావణ్ని అరెస్ట్ చేశారండి, కొన్ని రోజులు రావణ్ నోరు మూసుకుంటాడు. అలాగే ఇప్పుడు రావణ్ మీద కేసు పెట్టి ఆ కేసు కరెక్ట్ అనిపించుకోవటం కోసం రావణ్ మంచోడు కాదు, అతని ఫోన్లో ఏవేవో ఉన్నాయి, పిచ్చి పిచ్చి వీడియోలు ఉన్నాయి, అది ఇది అని చెప్తున్నారు. నేను అంటాను, పిచ్చి పిచ్చి వీడియోలు ఉంటే దానికి తగ్గ కేసులు పెట్టండి. ఉపాయం ఎట్లా పెడతారు? ఇప్పుడు అకౌంట్ ఫ్రీజ్ చేశారండి, 1,50,000 పడుతున్నాయని. అలా 1,50,000 అన్నది చాలా పెద్ద అమౌంట్గా చూపిస్తున్నారు. మనిషి సగటును బతకాలంటే హైదరాబాద్ లాంటి సిటీలో ఎన్ని డబ్బులు కాదండి, అవుతున్నాయి? అతను వీడియోలు చేస్తున్నాడు కదండి. ఎవరిచ్చారు వెనకాల ఫ్రీజ్ చేయడం? ఇదంతా కరెక్ట్ అంటారా? వీడియోలు చేస్తే డబ్బులు వచ్చినాయి, సరే మీరు ఫ్రీజ్ చేశారు, చెయ్యండి. రేపు మీరు దాన్ని వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. రేపు పొద్దున ఉపా చట్టం అయితే అతని మీద పెట్టడానికి గ్రౌండే లేదు. అతను చేసిన ఏ నేరాలు అయితే మీరు చెప్తున్నారో ఉపా పెట్టడం అయితే కరెక్ట్ కాదు. ఒకవేళ ఒకటండి, ఇప్పుడు అతను నిజంగానే మీరు చెప్పినట్లుగానే అతనికి ఒక అశ్లీలకరమైన మనస్తత్వం ఉంది, అశ్లీలకరమైన వీడియోలు చూశాడు, లేదు కొంతమందితోటి వేరే సంబంధాలు ఉన్నాయి, ఆ సంబంధాలని ఫోన్లో దాచిపెట్టుకున్నాడు. దీనికి ఏంటి సెక్షన్ చెప్పండి? ఉపా పెడతారా? ఏం లేదు. వాళ్ళు చేస్తున్న నాటకం ఏంటి అంటే, రావణ్ పైన ఉపా పెట్టడానికి వీల్లేదు అని చాలామంది గొంతెత్తి మాట్లాడుతున్నారు. సామాన్య ప్రజల్లో కూడా అవును కదా, అంత పెద్ద చట్టం ఇతను చేసిన దానికి పెట్టడం ఏంటి, పైగా రాధా మనోహర్ దాస్ మాట్లాడిన బూతుల్లో ఇతను మాట్లాడిన బూతులు ఎంత అని చెప్పి జనాలు ఆలోచిస్తున్నారని, ఇది ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుందని అర్థం చేసుకుని అసలు రావణ్ మంచోడు కాదు అంటే వీళ్ళు చేసింది కొట్టుకుపోద్ది కదా. అవును. అందుకని వీళ్ళు ఈ సందర్భంగా ఎవరైనా పోస్టులు పెడతారేమో, పెట్టకుండా ఉండాలి, రావణ్కి సపోర్ట్గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకుండా ఉండటం కోసమే ఇవాళ. ఇప్పుడు నిన్న అసలు విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగిందండి, రావణ్ పైన ఉపా పెట్టడానికి వ్యతిరేకంగా. ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళందరిని అరెస్ట్ చేస్తారా? వెళ్ళి ఎంతమందిని అరెస్ట్ చేస్తారు మీరు? నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నా, రండి హైదరాబాద్ రండి, అరెస్ట్ చేస్తారా చూద్దాం. అందుకని ఇవి కాదు, వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా సరే
అతని పైన ఉపా పెట్టిన దానికి వీళ్ళు వెనక్కి వెళ్ళవలసిందే. ఇంకేమైనా సెక్షన్లు ఉంటే పెట్టుకోండి. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ అండి.